రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటానికి గల ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం గురువారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదుట తెలుగు రైతు గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ పాల్గొని తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతకు అవగాహన కల్పించారు। ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఓటు ఎలా వేయాలి, ఎవరికి ఓటు వేయాలి అనే అంశాలపైన మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు ఆకుల జయసత్య, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, తెలుగు యువత మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు పడవల మహేష్, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు షేక్ కాసిం బాబు, తెలుగు యువత నాయకులు నన్నపనేని ఉదయ్, బొర్రా అరవింద్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తెలుగు యువత అమిత్ చంద్ర, ఎస్ఆర్ఎం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పుష్పాంగ్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యువత తదితరులు పాల్గొన్నారు। మంగళగిరి నియోజకవర్గం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆవరణలో ప్రాంగణం దగ్గర ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ గారు, అలాగే పడవల మహేష్ గారు, అలాగే తెలుగు మహిళా విభాగం నుంచి ఆకుల జయసత్య గారు, మంచికలపూడి వైష్ణవి గారు, బొర్రా అరవింద్ గారు, షేక్ కాసింబాబు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి అంటే 18 నుంచి 24 సంవత్సరాలు ఉన్న విద్యార్థులందరూ మొదటి ఓటు ఎందుకు వినియోగించుకోవాలి, మొదటి ఓటు వల్ల ఎంత ప్రాధాన్యత ఏంటి, మొదటి ఓటు ఎవరికి వేయాలన్న విషయాల గురించి చెప్పడం జరిగింది। డెవలప్మెంట్ కానీ గత 5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ మేరకు యువత కోల్పోతున్నారనేది వాళ్ళకి తెలియజేయడం జరిగింది। తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత విద్యార్థి విభాగాలు ప్రతి కళాశాల గడప తొక్కుతూ ఉన్నాం। ప్రతి కళాశాల విద్యార్థులతో మేము మమేకం అవుతూ ఉన్నాం। ఈరోజు అందులో భాగంగా ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో 46 లక్షల మంది మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు। వారు వేయబోయే ఓటు ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సర్వతోన్ముఖాభివృద్ధికి బాటలు వేసే విధంగా ఉండాలని చెప్పి మోటివేషన్ చేసే ఆలోచనలో భాగంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటు ఎందుకు వెయ్యాలి, ఎవరికి వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది। అందుకే ఏదైతే మొదటిసారి ఓటు హక్కు విద్యార్థులకు మేము ఈ రకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను తీసుకొచ్చి వాటితో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం। ఈ విధంగా డమ్మీ ఈవీఎంలతో టు ఎడ్యుకేట్ ఓటర్స్ అనే కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచి మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్ళబోతూ ఉన్నాం। అలాగే ఈ రాష్ట్రంలో గతంలో 33 లక్షల మందికి పైగా మొదటిసారి ఓటు వేసిన యువకులు 2019లో ఒక ఛాన్స్ ఉంటే అధికారం ఇస్తే ఈ ఒక్క ఛాన్సు ఈ రాష్ట్రంలో అతనికి మరొక ఛాన్స్ లేకుండా చేస్తుంది। అలాగే రాష్ట్రాన్ని సర్వనాశనం దిశగా ప్రయాణించిన విషయాన్ని ఈరోజు యువత విద్యార్థులకు మేము మమేకమయంగా చేసామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం జనసేన సంయుక్త ప్రభుత్వాల హయాంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వ వైభవం సంతరించుకోబోతోంది దాంట్లో ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు అనే ఆయుధంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, రాజ్యాంగాన్ని నిలపాల్సిన బాధ్యత ఉంది। ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తాం। మంగళగిరి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎం కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మొదటి ఓటు ప్రాధాన్యత ఓటు సిబిఎన్ గారికి ఎందుకు వేయాలి అనే ఒక కార్యక్రమంలో నీరుకొండలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది। ఎందుకంటే రాష్ట్రంలో ఇవాళ ఒక సైకో పాలన సాగుతూ ఉంది। ఏదైనా సరే ఏది చెప్పినా సరే గతంలో మన అమరావతిలో
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్ వచ్చింది, ఇలా వచ్చినాయి అని చెప్తూ ఉంటే అవన్నీ కూడా గ్రాఫిక్స్ అని మాట్లాడి ప్రజల్ని అబద్ధాలతో ఎలా నమ్మించాలని చెప్పి పిహెచ్డీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా అబద్ధపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం ఇచ్చేస్తా ఉన్నాను, బట్టలు నొక్కుతూ ఉన్నానని చెప్పి మరొక అబద్ధాలతో పేద బడుగు బలహీన వర్గాల్ని ఎప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. దాన్ని యువత చైతన్యవంతులు అవ్వాలి. ఎందుకంటే ఇవాళ యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తు పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి యువత అందరిని కూడా చైతన్యం పరిచి భారతదేశం మనకు కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగించకుండా ఉండొద్దు. మీకు ఇచ్చిన ఓటు హక్కుని వృధా చేయటం వల్ల కొన్ని దుష్ట శక్తులు పరిపాలన చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులయ్యి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కూటమిలో అభ్యర్థులు ఎవరున్నా సరే వారికి మీ మొదటి ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఓటు వేయాలని చెప్పి యువత అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. యువతకి ధన్యవాదాలు. చిన్న మాట, సిద్ధం 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 అంటున్న జగన్మోహన్ రెడ్డికి మా యువత నుంచి యుద్ధం 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 ఒకటే మాట. మా యువతది యుద్ధం చేస్తాం, మేము గెలుస్తున్నాం, అది పక్కా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెట్టాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు? మన యువ నేత నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారి పేరు ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ పోటీ చేయని చోట జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారు. సైకిల్ గుర్తు లేదా గ్లాస్ గుర్తు, ఈ రెండు గుర్తులు ఉండబోతా ఉన్నాయి. సపోజ్ మీకు కావాల్సిన అభ్యర్థి నొక్కుతాం. నేను ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు దగ్గర నొక్కుతున్నా. చూడండి, సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చిందా? ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు. ఈ సౌండ్ వచ్చిన తర్వాత పక్కనే వీవీప్యాట్ ఉంటుంది. వీవీప్యాట్ లో ఈ విధంగా ఒక స్లిప్ జనరేట్ అవుతుంది. అది డిజిటల్ స్లిప్ లాగా కనపడుతుంది. ఇది మీకు బయటికి ఇవ్వరు, మేము నమూనాగా మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే వీవీప్యాట్ లో మీరు వేసిన ఓటు సైకిల్ గుర్తు పక్కన నొక్కితే సైకిల్ సింబల్ వచ్చి 5 to 10 seconds లో డిసప్పియర్ అయిపోతుంది. అలాగే గ్లాస్ గుర్తుకేస్తే గ్లాస్ గుర్తు వచ్చి ఆ వీవీప్యాట్ లో ఆ స్లిప్ డిసప్పియర్ అయిపోతుంది. అంటే మీ ఓటు మీరు వేసిన సరైన అభ్యర్థికి పడిందా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీవీప్యాట్లు ప్రవేశపెట్టింది. వాటిని కూడా ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ రోజు ర్యాండమ్ గా వీవీప్యాట్లు లెక్కించి ఇక్కడ ర్యాండమ్ గా కొన్ని సెలెక్ట్ చేసి సమానంగా సరితూగేలాగా ఉన్నాయా లేదా అని లెక్కేసుకోవడం జరుగుతుంది. మీకు అర్థమైందా ఇప్పుడు ఓటు వేసే ప్యాటర్న్ గురించి? ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకుల సంఖ్య 2019లో 36 లక్షల మంది. మరి 2019లో యువజన శ్రామిక ఛాన్స్ ఇస్తే ఏమైంది? ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అంటే ఎంత గొప్ప విశ్వవిద్యాలయం. చంద్రబాబు నాయుడు గారి కళల్లో సహకారమే ఈ యొక్క ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం. దళితులకు రక్షణ లేదు, అలాగే రైతులకు భరోసా లేదు, ఉపాధ్యాయులకు సరైన జీతాలు లేవు, ఉద్యోగులకు మీలాంటి పత్రికా యాజమాన్యాలకు జర్నలిస్టులు కూడా స్వేచ్ఛ లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యోగ ఉపాధి అవకాశాలకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఓకే